వెయిట్ నాకు తెలుసు నువ్వు నాకు విష్ చేయడానికి కాల్ చేసావు, బట్ పెళ్ళాక నా ఫస్ట్ బర్త్డే కదా, సో జెస్సీ విష్ చేయాలి, సరేనా? ఓకే, బాయ్ 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 బాయ్. బాగా తలనొప్పిగా ఉంది, వెళ్ళి కాఫీ తీసుకుంటావా? బాగా స్ట్రాంగ్గా ఉండాలి, ఓకేనా? తీసుకొస్తాను, కానీ చెప్పు. ఏం చెప్పాలి? షుగర్ తక్కువే, ఓకేనా? నీ కాఫీగా అడిగా, ఎందుకంటే కోపంగా చూస్తున్నావు. షుగర్ తగ్గించుకొని అంత పవర్గా చూస్తావా? ఏడిపించింది చాలు, కానీ చెప్పు. అంటే నువ్వు చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా కదా జెస్సీ. ఏం చెప్పాలి? ఇంకేదో మర్చిపోయావేమో, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మర్చిపోయానా? గుర్తొచ్చింది, మా అమ్మకి 10,000 కొట్టాలి, మర్చిపోయా. థ్యాంక్స్, గుర్తొచ్చింది. కాఫీ తావే, తలనొప్పిగా ఉంది. సరే, ఇదంతా కాదు కానీ సమంత బర్త్డే ఎప్పుడు? April 28th. శ్రీలీల June 14th. సాయి పల్లవి May 9th. నీకు హీరోయిన్స్ పుట్టినరోజులన్నీ గుర్తుంటాయి, కానీ నా పుట్టినరోజు మాత్రం నీకు గుర్తులేదు కదా? ఇవాళ పుట్టినరోజా? అవునరా పంది, వెళ్ళం పుట్టినరోజు గుర్తులేని వాడితో నేను ఉండలేనురా. విడాకులు ఇచ్చేసి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఓకే, అంత పని చేయమాకే. ఈ సమాజంలో జాబ్ అండ్ మగాడికైనా వాల్యూ ఉంటుందేమో, కానీ పెళ్ళం వదిలేసిన మగాడు ఎక్కిస్తే వాల్యూవే ఉంటుంది. నా మాట వినవే. సరే వింటా. నా బర్త్డే గిఫ్ట్గా నాకు గోల్డ్ చైన్ కొనిస్తే నువ్వు చెప్పింది వింటా, వెళ్ళి తీసుకుని రా. అదే కీ చైన్ అనుకున్నావా వెంటనే తీసుకురావడానికి? గోల్డ్ చైన్ వెయిట్ చేయి, కొంటాలే. సరే, ఇప్పుడైనా చెప్పు. ఇప్పుడేగా చెప్పా, రేపు కొనిస్తాను. అది కాదురా, బర్త్డే విష్ చెయ్యు. సారీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ బర్త్డే. ఇక్కడ కుటుంబ సభ్యులు ఎవరున్నారా? ఎవరున్నారు? పుట్టినరోజు నాది, నాకు విష్ చెయ్యాలి. సారీ, హ్యాపీ బర్త్డే. తప్పు చేశావు. ఎవరు నువ్వు? తప్పు చేశావు. దీనికి విషయం చెప్పా? కాదు, ఈ ఇంట్లో దిగి చాలా పెద్ద తప్పు చేశావు. ఎందుకు? ఈ ఇంట్లో దయ్యం ఉంది. దయ్యమా? నిజంగా చెప్పండి, ఈ ఇంట్లో నిజంగా దయ్యం ఉందా? అన్నం బియ్యంతో వండడం ఎంత నిజమో, ఈ ఇంట్లో దయ్యం ఉన్నది కూడా అంతే నిజం. ఓ మై గాడ్, ఎన్ని రోజులు ఉంటుంది మా ఇంట్లో దయ్యం? సుమారు 3 నెలల నుంచి ఉంటుంది. 3 months, 3 మहीने. 3 లాంగ్వేజెస్ లో చెప్పారంటే? ఈ ఇంట్లో ఉన్నది మామూలు దయ్యం కాదు, పాన్ ఇండియా దయ్యం. ఏంటి? 3 months నుంచి ₹1 కట్టకుండా ఫ్రీగా ఉంటుంది మా ఇంట్లో? అది కనిపిస్తే ఇప్పుడే చంపేస్తాను. జిలేలమ్మ జిట్ట, ఇలా అయితే ఎట్టాను? ఆల్రెడీ చచ్చే కదా దయ్యమైంది. అది నిజమే కదా? ఆ దయ్యాన్ని బయటకు పంపించడానికి మార్గం ఏమైనా ఉంది, ఒక మార్గం ఉంది. షాకిని డాకిని పల్లవి చరణం మరణం మంత్రాలా? భూత మంత్రాలు. భూత మంత్రాలా? చేయలేవు కానీ అన్ని చెప్తూ ఉంటావు నువ్వు. భూతు కాదు, అవి భూత మంత్రాలు. ఆ దయ్యాన్ని వెలగొట్టడానికి ఏమైనా పూజలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉంది. కిలో బియ్యం, ఎండు మిరపకాయలు, నల్ల కోడి, నిమ్మకాయ, దాల్చిన చెక్క, కస్తూరి మేతి తీసుకొస్తే కరెక్ట్ గా ఆదివారం మధ్యరాత్రి 12 గంటలకు ఆ దయ్యాన్ని నేను ఇక్కడ బంధిస్తా పూజ చేసి. ఇవన్నీ బిర్యానీ వండడానికా, దయ్యం పంపించడానికా? ABCDF, ఈ దయ్యం చాలా టఫ్. ఒక్కసారి ముందుకురా. ఏంటి స్మెల్? అది మామూలు స్మెల్ కాదు, గ్యాస్. సరే కానీ ఈ పూజలన్నీ అమావాస్య రాత్రి ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఆ టైంలో దయ్యాలు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉంటాయి కాబట్టి. దానికి ఎందుకు ముద్దు పెడుతున్నారు మీరు? ఇది మామూలు పుర్రె కాదు, నా ఎక్స్ పుర్రె. మాట వినకోకుంటే చంపి పుర్రె మెల్లో వేసుకున్నా. మూడో చిన్నప్పుడు రొమాన్స్ చేస్తుండే దొంగ. ఆ రొమాన్స్ చేసే ప్లేస్ ఎక్కడ? నువ్వు వెళ్తావా? నువ్వు ఇక్కడే ఏమి చెయ్యవు, అక్కడే ఏమి చేస్తావో చెప్పు. ఏం చేయడు. ఓన్లీ దొంగే, మిగతాది.
మీరు ఒప్పుకుంటే అమావాస్య రోజున టెంప్టింగ్ లో దయ్యాలు 2 వీక్గా అవుతాయి కాబట్టి ఆ దయ్యాన్ని నేను ఈ సీసాలో బంధిస్తా. ఊరుకోండి స్వామి, ఇందులో కేజీ బియ్యమే పట్టదు, మీరు దయ్యాన్ని బంధిస్తారండి. ఇదిగో తాగండి, నేను వెళ్ళిపోతా. స్వామి 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 సారీ దయచేసి కాపాడండి స్వామి. అలా అన్నారు, బాగుంది. ఒక్క మినిట్. దొమ్మలేమో అదిరిపాయ దొంకితే దేవరాయ. స్వామీజీ, ఆ మీరు ఈ మంత్రాలు ఎక్కడ నేర్చుకున్నారు? అమీర్పేట్ కోచింగ్ సెంటర్ లో 3,000 రూపాయలు ఇచ్చి 3 నెలలు తీసుకున్నాను. అప్పటికి రాకపోతే బాగా బట్టి కొట్టాను తెలుసా. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా వింత గాదా వినుమా. ఇంతకా దయ్యం ఆడదా మగదా? ఏ ఆడదైతే నువ్వు కాపురం చేద్దామనా? జస్ట్ తెలుసుకుందామని అంతే. నీ ఎగ్జైట్మెంట్ ఆపితే మీరు చెప్పండి. అయినా హైదరాబాద్ లో ఇన్ని ఇల్లు ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏంటి కళ్ళు మూసుకున్నాడు? నిద్ర వస్తుందేమో. కాదు, ABCDF. ఈ దయ్యం చాలా ఉఫ్ఫు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దివ్య దృష్టితో చూస్తున్నాను. నీకు దృష్టి లేదు, ఇంకా దివ్య దృష్టి ఒకటి. అసలు దయ్యం మా ఇంటికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే గతంలో దయ్యం ఈ ఇంట్లో ఉన్న ఒక అబ్బాయిని లవ్ చేసింది. దయ్యానికి కూడా లవ్ స్టోరీలు ఉన్నాయా? ఉన్నాయి కదా, దయ్యాలు ప్రేమించుకుంటాయి. దెబ్బలు. ఇంతకీ ప్రేమించిన అబ్బాయి పేరేంటి? జెస్సీ. వామ్మో, నా పేరు కూడా జెస్సీ. వాట్? నీ పేరు కూడా జెస్సీయా? అవునండి. అయితే ఆ దయ్యం వచ్చింది జెస్సీ పేరుతో ఉన్న నిన్ను కలవడానికి. ఐ థింక్ ఐ లవింగ్ విత్ హిమ్. అర్థం కాలేదు. ఇంగ్లీష్ రాదా మీకు? నాకు తెలిసి ఇప్పటికే ఆ దయ్యం నిన్ను ప్రేమిస్తుంది. వావ్ చేసి నిన్ను దయ్యాలు కూడా ప్రేమిస్తున్నాయి. ఆయన దేని లవ్ చేయడం ఏంటి? నీ మనిషిని కదా, నన్ను లవ్ చేయలేదు, నాకు తిరగలేదు, నన్ను పెళ్లి చేసుకోలేదు, అవన్నీ అవార్డు పనులు కదా. ఆయన నువ్వు మనిషి కాదు కదా జెస్సీ. దాయి దామా, కొంచెం డ్రాయర్ తడిసింది కదరా మామ. నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు బతికి ఉండగా దయ్యం నిన్నేమీ చేయలేదు. అమ్మయ్య. కానీ నువ్వు చేస్తే నీతో పాటు అది కూడా దయ్యం కాబట్టి మీ ఇద్దరు కలిసి దుమ్మలేమో అద్దరిపాయ అవుతుంది కదా. వామ్మో స్వామి, నన్ను మీదే కాపాడు స్వామి. ఆ దయ్యాన్ని కూల్ చేయండి స్వామి ప్లీజ్. దాన్ని మామూలుగా కూల్ చేస్తే లొంగదురా, మందుతో కూల్ చేయాలి. దయ్యాలు కూడా మందు తాగుతాయా? దయ్యం ఎందుకు మందు తాకకూడదు? దయ్యాలు రక్తం తాగుతాయి కదా. అది పాత సినిమాల్లో కదా. మీరు అప్డేట్ అవ్వచ్చు కానీ దయ్యాలు మాత్రం అప్డేట్ అవ్వకూడదా? జిల్లేలమ్మ జిట్ట ఇలాగైతే ఎట్లా? మీరు 2G నుంచి 5Gకి వెళ్ళొచ్చు కానీ అవి మాత్రం పాత సినిమాల్లాగే డన్ను నేని అని తెల్ల చీర కట్టుకున్నట్టు ఇటు తిరుగుతాయి అనుకుంటున్నావా? ఒకటి గుర్తు పెట్టుకో, ABCDF. ఈ దయ్యం చాలా. ఆ దయ్యం ఏ బ్రాండ్ తాగుతుంది? మావా ఎగు పెగులా. अरे मामा एक पेगिला అంటే అంటే మెన్షన్ హౌస్ అంటే మన బ్రాండే. ఇప్పుడు చెప్పండి, 890 రూపాయలు పెట్టి 2 మెన్షన్ హౌస్ ఫుల్ బాటిల్ తీసుకొని ఇందాక నేను చెప్పిన నల్ల కోడి, బియ్యము, పసుపు, ఉప్పు, కారం, దాల్చిన చెక్క, కాశ్మీరీ జ్యోతి ఇవన్నీ తీసుకొని రండి. ఖచ్చితంగా నేను ఆ దయ్యాన్ని బంధిస్తా. స్వామి మీరు చెప్పిన అన్ని ఆ కిచెన్ లో ఉన్నాయి స్వామి. మీరు వెళ్ళి తీసుకొని ఆ దయ్యం వదిలించండి స్వామి. ఉన్నాయి. నువ్వు మంది వేస్తావు కానీ అసలు దెయ్యవు. నేను వెళ్ళి ఆ దయ్యాన్ని బంధించి తీసుకొని వస్తాను. మీరు కాసేపు ఇక్కడే ఉండండి. పొర్రే కావాలా ఆయననా? అందులో నా లవర్ ఉన్నది. నువ్వేం చెయ్యవు అందుకే నీకే ఇచ్చా. ఏం ఆలోచిస్తున్నా జెస్సీ? ఇన్ని రోజులు 2 దయ్యాలు ఇంట్లో పెట్టుకొని ఎలా మేనేజ్ చేశానని డౌట్ వచ్చింది. ఇంట్లో ఉన్నది ఒక్క దయ్యమే కదా. ఒకటి ఆ దయ్యం, ఇంకోటి నువ్వు కదా. నువ్వు ఇలానే అన్నావు. ఇదిగో స్వామి, ఆ దయ్యాన్ని తీసుకొచ్చి వీడి మీద వదలండి. ఆగవే తల్లి, అంత మంచి మాకే వాడు నిజంగా తెచ్చి వదిలేలా ఉన్నాడు బాబు నా మీద. ఓం భీం క్లీం ఆవాహనం మైత్రివనం రా కదలి రా. ఎందుకు బాబు వీడు? ఓం భీం క్లీం. మీరేం భయపడకండి, ఇక ఆదాయం మిమ్మల్ని ఏమి చేయదు. ఎందుకంటే ఆదాయాన్ని నేను ఈ సీసాలో బంధించేసా. ఓహో, ఆ మందు దయ్యం కాదు కదా, మీరే తాగారు కదా.
బాగానే మేనేజ్ చేస్తాను. ఎలా కనిపెట్టావు? లోపలికి సీసాతో వెళ్ళి నా బ్యాగ్ని తీసుకొచ్చు. అంతెక్కేసిందా మనకు? నిజం చెప్పు, మా ఇంట్లో నిజంగానే దయ్యం ఉందా? బాలయ్య బాబు మందాను కాబట్టి అబద్ధం అసలు చెప్పకూడదు. మీ ఇంట్లో దయం లేదు మేడం. మరెందుకురా ఏవేవో మంత్రాలు చెప్పి మమ్మల్ని భయపెట్టావు? అంటే మందు కోసం. అలాంటప్పుడు కొనుక్కొని తాగొచ్చు కదా. నీ డబ్బుతో నువ్వు మందు తాగితే కనుక చచ్చిపోతావు అని చెప్పేసి మా బామ్మ ఒట్టేసుకుంది మేడం. అందుకే. ఇప్పుడు మీ బామ్మ బతికలేదు కదా. నీకెలా తెలుసు? ఇలాంటి కండిషన్లు పెట్టాక ఆవిడ ఇంకేం బతుకుంటుంది. నాకు అలా హ్యాపీగా ఉంది. ఎందుకు చేసి ఇంట్లో 2 ఏళ్ళు కదా, ఒకటే ఏముంది తెలిసింది కదా. సరసాల తర్వాత చిన్న రిక్వెస్ట్. ఏంటిది? ఒకసారి ఏంటి? ప్లీజ్. ABCDF ఈ దయం చాలా టఫ్. లవరు నువ్వు ఏం చేయకపోవచ్చు, నేను పుర్రైనా ఏదో ఒకటి చేస్తా. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మా వింత కాదా వినుమా. ఏంటి డల్గా ఉన్నామేంటి? రెడీ అవ్వు, బయటికి వెళ్ళాలి కదా, టైం అవుతుంది. ఏ సారీ కట్టుకోవాలని అర్థం కావట్లేదు జస్సి. నన్ను కట్టుకోవడానికి ఎంతసేపు ఆలోచించలేదు కదా నువ్వు. కట్టుకోవడానికి ఆలోచించుంటే ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. చూడడానికి కష్టం, మహేష్ బాబుకి ఈక్వల్గా ఉంటాను కదా. చూడ్డానికి బాగుంటావు, మిగిలిందంతా బాబోయ్, వాళ్ళు ఇలా తగులుకున్నావా? డిస్టర్బ్ చేశానా? లేదురా బాబు, సేవ్ చేసావు. మా జెస్సీకి కొంచెం స్క్రూ లూజా? అన్ని లూజే కానీ ఆ తర్వాత ఎవరిని చూస్తున్నా ఎక్కువ ఆకలేస్తుంది, ఎందుకని? అరిచే కుక్క కరవదని. నీకు కూడా అంతే. సార్, డాక్టర్ పురుషోత్తం గారు, బాగా హెడేక్ వస్తుంది సార్. ఏ టాబ్లెట్ వేసుకోమంటారు? ఓకే. మీరు కూడా డాక్టరే కదా. కటింగ్ షాప్కి వెళ్తామా? అక్కడ కటింగ్ షాప్ వ్యక్తి ఉంటాడు, వాడికి కటింగ్ చేయించుకుంటే ఎక్కడికి వెళ్తాడు? వాడు కూడా వేరే కటింగ్ షాప్కి వెళ్తాడు కదా. ఇది కూడా అంతే. అయినా మీరు MBBS డాక్టర్ ఎలా అయ్యారు? బుక్ లో చదివి. ఏ బుక్ అది? 30 రోజుల్లో డాక్టర్ అవ్వడం ఎలా అని బుక్ చదివి ఏం సర్టిఫికేట్ వచ్చింది? మా అమ్మ సర్టిఫికేట్ ఇచ్చింది యాదవా అని, నా లవరో సర్టిఫికేట్ ఇచ్చింది ఎందుకు పనికిరాని పోరం పోకేదవా అని. ఇదంతా కాదు, మీ ఆవిడ ఏం సర్టిఫికేట్ ఇచ్చింది? ఎందుకు పనికిరాని యదవా అని. తప్పు లేదు. చెప్పారు కదా. బట్ మీ లాజికే నాకు అర్థం కావట్లేదు. లాజికలీ, క్లినికలీ, యాక్చువల్లీ, బేసికలీ ఐఎమ్ ఫైనల్లీ డాక్టర్ లీ. ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగలే.